హలో హ్యూమన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము చాలా బాగున్నాం. మా కంటెంట్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఇంకా మేము ఫర్దర్గా ఏ కంటెంట్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నారో మాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో మీకు సౌత్ ముంబైలోనే ఫేమస్ అయిన చాలా పురాతనమైన పంజాబీ రెస్టారెంట్ చూపిస్తున్నాం. మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జస్ట్ గూగుల్లో మేము ఆ రోజు ఉన్న లొకేషన్కి దగ్గరలో ఏ బెస్ట్ రెస్టారెంట్ ఉందో అని సెర్చ్ చేసి వెళ్ళాం. సో యాంబియన్స్ ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పండి. పంజాబీ రెస్టారెంట్ కాబట్టి కాంప్లిమెంటరీ డ్రింక్గా జల్జీరా వాటర్ ఇచ్చారు. ఫస్ట్ అది తాగేసి మెనూ చెక్ చేసి ఆర్డర్ చేసాం. ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాం. అది కూడా మా ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అండి. అది సర్వ్ చేసినప్పుడు వచ్చిన అరోమాతోనే అర్థమైంది బాగుందని. టేస్ట్ చేస్తే నిజంగా చాలా బాగుంది. మేము ప్రెజెంట్లీ నార్త్ స్టేట్స్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా బయట తినడానికి ప్రిఫర్ చేయం. హోమ్ కుక్డ్ ఫుడ్డే బెస్ట్ అనిపిస్తుంది మాకు. స్టార్టర్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి కాబట్టి స్టార్టర్స్ ఓకే. సో మేము ఫస్ట్ 2 స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. ఒకటి బంజారా కబాబ్ అండ్ తందూరీ స్టార్టర్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ స్టార్టర్స్తో స్టాప్ చేద్దాం అనుకున్నాం, కానీ రైస్ ఒక ట్రయల్ వేద్దాం బాగుంటుందేమో అని దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. నా హస్బెండ్కి ఉన్న బిర్యానీ పిచ్చికి తగినట్టుగా ఉంటుంది. నార్త్లో బిర్యానీస్ బయట ఎక్కడ తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. చికెన్ కర్రీ అండ్ కలర్ రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం అలానే అనిపించింది, కానీ పర్వాలేదు, బాగుంది. మేము ఫుడ్ కన్నా ఎక్కువ అక్కడ స్టాఫ్ యొక్క హాస్పిటాలిటీకి ఫిదా అయిపోయాం. వైట్ యూనిఫామ్లో ఉన్న స్టాఫ్ మెంబర్ ఒక ఆయన వచ్చి లోకల్స్ కాదు కదా అని అర్థం చేసుకొని దగ్గరలో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని మాకు సజెషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.